after swearing in, you said streamlining of the state vision of Tirumala. But unfortunately, 7 months. ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్రత దెబ్బతినే పరిస్థితి వస్తే అది కరెక్ట్ కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది. రెండోది, అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు. We are reducing an artificial scarcity that is affecting government revenues as well as state revenues and denying the opportunity for the pilgrim to have action. No, నేనేమంటానంటే we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things we will revive. There are any best practices all over the world or any other temples that also possible, we will adopt it. Finally, our aim is sanctity of the God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం. 10 రోజుల పాటు వచ్చే భక్తులకి చాలా వరకు భద్రత కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి. అన్ని విషయాలు నేనేమంటున్నానంటే అది ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అదేమా మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అయితే ప్లీజ్, ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దెబ్బతీయడానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అవన్నీ వస్తాయి. అల్టిమేట్గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా, నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటాను. దట్ ఈస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దాట్. అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను ఒకటి చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీస్గా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను, దెన్ ఐ హ్యావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈఓకు చెప్తున్నా, జాయింట్ ఈఓ చెప్తున్నా, చైర్మన్కి చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. నో, వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు చెప్పినట్టన్నీ కూడా feedback I am taking at most efficient way, which is right the path according to my conscience. I am taking decisions. Sir, apart from the judicial inquiry, will it be wise to organize the dharmika sadhas and seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple lo jaragaledu. No, not this incident. No, overall other aspects, all stakeholders యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ వే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్లో ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్లో. ఇప్పుడు కొందరు అడిగారు మీరు ఆన్లైన్లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చినట్టుగా ఉన్నారు.
ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫూల్ ప్రూఫ్, అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు, పిల్ఫరేజ్ అనే మాట ఉండదు, ఫూల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. విల్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. 5 లక్షల మందికి కొంతమంది లైన్లు పెట్టుకొని తిరుపతిలో ఇవ్వడం అనేది పెద్ద అదే మరి నేనేమంటానంటే, మీకు గతంలో 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటా వస్తున్నాం. ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి, ఇంకా కాటేజ్ దగ్గర నుంచి. ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ. ఇప్పుడు తిరుమలరావుకో, బిఆర్ నాయుడుకో, ఇంకొకరికో ఈ జాబ్ చేయాలి వాళ్ళు. బీ క్లియర్, దే ఆర్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, ఈయన ఒక చైర్మన్గా వచ్చాడు ప్రొఫెషనల్గా. ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ రన్ చేయండి ఉండొచ్చు. ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది, ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఆర్ ఇన్వాల్వ్, మనోభావాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. సో రీసెంట్లీ పరకమణి స్కామ్ అన్నారు, ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు. అండ్ బట్ స్కామ్ వాజ్ అన్నర్త్ అండ్ ఫైనలీ ఇట్ వాజ్ డిస్పోజ్డ్ బిఫోర్ లోక్ అదాలత్. Lots of cases are there. Vigilance inquiry had also happened. Will the state government also look into these? No, everything అండి. ఎవరు తప్పు చేసినా, మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన పేరే వడ్డీ కాసులవాడ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవిందా గోవింద. వాట్ ఇట్ మీన్స్, ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను పనిష్ చేస్తాను కాదు. You are going to take that punishment this Janma only. You have seen that, not now. So many occasions, నేను so many persons చూశాను. ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాళ్ళం చిన్నప్పటి నుంచి. కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరూ సఫర్ కాదు. బీ క్లియర్, యూ గో త్రూ ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ. మీరు అట్టగా ఉండి దుర్వినియోగం చేస్తే you will have a problem. English. Sir, English please. Okay. Sir, was it the failure of the government or the police department or lack of coordination between the departments happened yesterday, sir? I explained everything just now. You can go through all those things. You will get all the answers for you. Okay. Sir, English ki sir. 1 minute. Speak about the action taken by the government that was promptly done immediately. What was all done and Yeah, I'm telling you. Good evening to everybody. Today, very bad incident, sad incident happened in foothills of Balaji. We are all feeling very bad about it. Always we are working how to improve the sanctity of Balaji. In the past, so many problems have come. We are correcting everything, starting with Prasadam, Annadhanam, even cottages, administration, everything. All of a sudden, this incident has happened. This incident also, there is a legacy problem. Never in my lifetime tokens are given in Tirupati for darshan. For the last 5 years, new practice they have brought. Because of that, yesterday, in one premises, they have kept all these people. There was a panic reaction, and also one woman was fainted. While opening the gates, they didn't take adequate precautions. That was the main reason to trigger this incident. Anyway, we have lost 6 people. I went to the site first. Then I went to hospital. I inquired with all people. I heard one by one
what happened. They are the real eyewitnesses. And also I came here, I had one more review. And then by taking all these things, as Chief Minister, I have taken some decisions. It should not repeat in future. One is all 6 members who are all deceased, 25 lakhs each family, and one